టీఆర్ఎస్ పెట్టిన తర్వాత నిన్న మహారాష్ట్ర సభలు పెట్టిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా రేటు పెరిగిపోయిందంట. ఇప్పుడు మామూలుగా అక్కడ సభలకి వాటికి వెహికల్ పెడితే వచ్చిపోయేటోళ్ళు ఇప్పుడు మొన్న 500 1000 ఇచ్చి తీసుకొచ్చిందంట. ఇక ఇక్కడ మా దగ్గర కూడా రేటు పెంచేసింది కేసీఆర్ వచ్చి. చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఇటువంటి అవినీతికరమైనటువంటి అంటే వ్యవస్థను స్ప్రెడ్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనం తెలుసు మనకి ఈ మధ్యలో కూడా చాలా సార్లు అందరు వినుంటారు. నార్త్ సైడ్ ఒక ఎమ్మెల్యేకు 4-5 లక్షలు పెడితే ఎమ్మెల్యేలు అయిపోతారని. వాళ్ళు సర్వీస్ చేస్తారు ఎమ్మెల్యేలు అయిన తర్వాత. వాళ్ళు ఇప్పుడేంది 4-5 కోట్లు కాదు 40 కోట్లు పెట్టినా ఎమ్మెల్యేలు కావు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో 40 కోట్లు 50 కోట్లు పెడితేనే ఎమ్మెల్యే అయితే అంటున్నారు. 40 కోట్లు 50 కోట్లు ఎవరు తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి? ఎమ్మెల్యే అయినాక చేసేదేమో చెప్పండి, మళ్ళీ అవినీతి చేయాలి, అప్పుడే ఆ డబ్బులు పెట్టగలుగుతారు. ఎవరు పెట్టగలుగుతారు? అటువంటి పరిస్థితిని ఈరోజు కేసీఆర్ సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో. చాలా దారుణం. ఈరోజు ఒక మీటింగ్ కు రావాలంటే తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఇంతకుముందు గతంలో మేము చూసినాం రాజకీయాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చూసినాం. ఏదైనా ఒక సమావేశం ఏంటంటే ఆ సమావేశం వాళ్ళ కోసము వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి కానీ ప్రభుత్వం చేస్తున్న విషయాల గురించి తెలియజేయడం కానీ, లేదా వాళ్ళకు ఒక ఏదైనా సహా అంటే భోజనం పెట్టేటటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేదే భోజనం పెట్టి మ్యాక్సిమం. ఈ రోజు డబ్బు ఇస్తే తప్ప మీటింగ్లకు రానటువంటి పరిస్థితి ఉన్నది. ఆ డబ్బు ఇచ్చినటువంటి డబ్బు తీసుకుని అన్ని మీటింగ్లలో వాళ్ళే ఉంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు పెంచి పోషిస్తున్నారు. ఇది సమాజానికి కానీ రాజకీయాలకు కానీ ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్లకు సేవ అనేటటువంటి భావానికి అర్థమే లేకుండా పోయింది. సేవ చేయడానికి రావాలనేటటువంటి బాధ పోయి ఇప్పుడు వ్యాపారం చేయగలిగిన వాళ్ళే నేను వ్యాపారం చేసుకొని సంపాదించుకొని మళ్ళీ ఎమ్మెల్యేనైతా, పైసలు ఇచ్చినా ఓట్లు వేసినావు, నీకు పని ఎందుకు చేయాలి నేను అనేటటువంటి పరిస్థితి ఈ రోజు అంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు. డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకున్నాం, ఏం మీరు ఊకేసిన ఓట్లు అంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చాలా దారుణం ఉంది పరిస్థితి. ఈ పరిస్థితి మారిన రోజే ప్రజలకు కానీ సమాజానికి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఒక శ్రేయస్కరమని నా యొక్క భావన.